రైల్వే స్టేషన్లో మీరు ఏదైనా కొన్నప్పుడు ఎంఆర్పి రేటే చెల్లిస్తారా లేదంటే ఎక్కువ తీసుకుంటున్నారా? బస్ స్టేషన్, రైల్వే స్టేషన్లో ఎంఆర్పి కన్నా ఎక్కువ రేట్లు మనం ఇస్తూనే ఉన్నాం కదా. రైల్వే స్టేషన్స్తో పాటు రైళ్లలో ఎంఆర్పికి మించి వస్తువులను విక్రయించకూడదు అని రైల్వే సంస్థ సీరియస్గా చెప్పినా కొంతమంది తీరు మారడం లేదు. తాజాగా ఓ రైల్లో నిర్ణీత ధరకు మించి వాటర్ బాటిల్ను అమ్మిన ఘటనపై రైల్వే సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. క్యాటరింగ్ కంపెనీకి ఏకంగా ₹1,00,000 ఫైన్ విధించింది. ప్రయాణికుల నుంచి అధికంగా వసూలు చేసిన డబ్బును తిరిగి ఇప్పించింది. ఈ నెల 12వ తేదీన 12414 నెంబర్ గల పూజా SF ఎక్స్ప్రెస్ జమ్మూ తావీ నుంచి అజ్మీర్ జంక్షన్కు బయలుదేరింది. మార్గమధ్యంలో థర్డ్ AC బోగీలోకి క్యాటరింగ్ బాయ్ వాటర్ బాటిల్స్ తీసుకొచ్చాడు. వాటర్ బాటిల్ ధర వచ్చేసి ₹15. దాన్ని 20కి అమ్మాడు. ఓ ప్రయాణికుడు ఎంఆర్పి కంటే ఎక్కువ ధరకు అమ్మడం ఏంటని ప్రశ్నించాడు. అయినా సదరు క్యాటరింగ్ బాయ్ ₹20 ఇవ్వాల్సిందే అని పట్టుబట్టాడు. అన్ని బోగిల్లో అదే ధరకు వాటర్ బాటిల్ అమ్మాడు. సదరు ప్యాసింజర్ ఈ విషయాన్ని సెల్ఫోన్లో రికార్డ్ చేయడంతో పాటు రైల్వే మద్దత్ నెంబర్ 139కు కాల్ చేశాడు. రైల్లో ఎంఆర్పి ధరకు మించి వాటర్ బాటిల్ను విక్రయిస్తున్నారని కంప్లైంట్ చేశాడు. ఇలా ఫోన్ కట్ చేయగానే క్యాటరింగ్ సంస్థకు కాల్ వచ్చింది. వెంటనే ప్రయాణికుల నుంచి అధికంగా వసూలు చేసిన డబ్బును తిరిగి ఇవ్వాలని అధికారులు ఆదేశించారు. రైల్వే అధికారుల ఆదేశాలతో ఏ క్యాటరింగ్ కుర్రాడైతే ఎక్కువ ధరకు వాటర్ బాటిల్ అమ్మాడో అదే కుర్రాడు ఎక్కువ వసూలు చేసిన ఆ డబ్బును ప్రయాణికులకు ఇచ్చాడు. అంతేకాదు విచారణ తర్వాత రైల్వే ఆదేశాలను లెక్క చేయకుండా అధిక ధరకు వాటర్ బాటిళ్లను అమ్మిన సదరు క్యాటరింగ్ సంస్థకు ఏకంగా ₹1,00,000 జరిమానా విధించారు.